బెంగళూరు టెస్ట్ లో అవకాశం వస్తే సత్తా చాటుతానంటున్నాడు న్యూజిలాండ్ స్పిన్నర్ తరుణ్. స్పిన్ మాయాజలంతో భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేస్తానంటున్నాడు. కివీస్ జట్టుకు వెటోరీ స్థానంలో ఎంపికైన తెలుగు తేజం తరుణ్ తో మా స్పోర్ట్స్ ప్రతినిధి పృథ్వీ ఫేస్ టు ఫేస్. టీంలో ప్లేస్ దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ హైదరాబాదీ ప్లేయర్ తరుణ్ నేతలు మనతో ఉన్నారు. వెల్కమ్ తరుణ్. మీ బాలింగ్ గురించి చెప్పండి. నేను ఇక్కడ మాది నేటివ్ ఏమో మల్కాజ్గిరి సఫ్లూడ సైడ్. 1996లో న్యూజిలాండ్కి మైగ్రేట్ అయ్యి అటు వెళ్ళిపోయాను. అండర్ 13 ఆడిన దానికన్నా ముందు, దాని తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ అండర్ 16 అండర్ 19 అలా ఆడేసి ఈ డొమెస్టిక్ టీంలో. హైదరాబాద్లో ఏమైనా క్రికెట్ ఆడారా? 90 అంటే ఇక్కడ ఏజ్ 11 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నేను 12 సంథింగ్ ఉన్నప్పుడు మైగ్రేట్ అయ్యాను. సో ఆ 1.5-2 years ఇక్కడ ఆడాను. అప్పుడే హైదరాబాద్ అండర్ 13కి ఆడాను. నేషనల్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి ఇక్కడ చాలా ప్రాసెస్ దాటి వెళ్లాల్సి ఉంటుంది. అదే న్యూజిలాండ్ లో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఇక్కడ వెళ్ళినా సేమే. మనము చేయాల్సింది పర్ఫార్మెన్స్ ఏజ్ గ్రూప్స్ లో చిన్నప్పటి నుంచి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ డొమెస్టిక్ క్రికెట్కి వచ్చి డొమెస్టిక్ క్రికెట్ లో కూడా కన్సిస్టెంట్ గా కొన్ని ఇయర్స్ పర్ఫార్మ్ చేసి హోప్ఫుల్లీ సెలెక్టర్స్ నోటీస్ చేస్తారు. బెంగళూరులో మీకు స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారా? నేను ప్రాక్టీస్ మాత్రం సెలెక్ట్ అవుతాననే ఆశతోనే ప్రాక్టీస్ చేస్తాను. ఎవ్రీ టైం మంచి నేను ఇంప్రూవ్ కావాలని రెడీ అవుతాను మ్యాచ్ కోసం. సెలెక్ట్ అవుతానో లేదో అది నా చేతుల్లో లేదు, కానీ హోప్ఫుల్లీ సెలెక్ట్ అవుతాను. సెలెక్ట్ కాకుండా టీం కోసం ఏదన్నా చేసి టీం సక్సెస్ఫుల్గా ఉండేటట్టు అది నా బాధ్యత. ఇప్పుడు సాధారణంగా అందరూ బ్యాటింగ్ పైన మొగ్గు చూపుతున్నారు, బట్ మీరు స్పిన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపారు. దీనిపైన కారణం ఏంటి? అది న్యాచురల్గా వచ్చిందండి. అది ఫస్ట్ టైం బౌలింగ్ వేసినప్పుడు బాల్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళింది. అయితే కోచ్ అన్నాడు సో మళ్ళీ వేస్తూ వెళ్ళు, ఇది బాగా న్యాచురల్ కనబడుతుంది అని. సో ఐ టేక్ ఎన్ ఇంట్రెస్ట్. అది కాకుండా ఆ టైంలో 92, 91, 92, 93 టైం కుంబ్లే అప్పుడే వచ్చాడు. సో చిన్నప్పుడు టీవీలో చూసి అతనిలాగా చేయాలని ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ పెరిగింది. మీకు నచ్చిన ఇండియన్ క్రికెటర్స్? వివిఎస్ లక్ష్మణ్. లెగ్ స్పిన్నర్ లో నాకు ఇండియాలో అమిత్ మిశ్రా బౌలింగ్ చూడడం ఇష్టం. అతని స్టైల్ బౌలింగ్ నాకు చాలా నచ్చుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఐపీఎల్ పై మీ అభిప్రాయం? చూడడానికి చాలా బాగుందండి. మాకు కొంచెం లేట్ మ్యాచెస్ ఉంటాయి, కానీ చూసినప్పుడల్లా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఐపీఎల్ ఆడాలని మీకేమైనా ఆశగా ఉందా? ఐపీఎల్ ఆడాలని చాలా మందికి ఆశ. 2020 క్రికెట్ ఆడాలని ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఆడాలని హోప్ అందరికీ, ఎస్పెషలీ నాకు, ఎందుకంటే మా ఫ్యామిలీ అంత ఇట్టే. సో ఇండియాలో ఒక టోర్నమెంట్ ఆడాలనేది ఉంది. సో ఐపీఎల్లో ఛాన్స్ హోప్ఫుల్లీ ఫర్దర్ డౌన్ ద లైన్ వస్తుంది ఒకరోజు. న్యూజిలాండ్ కెప్టెన్ కోచ్ల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ చాలా బాగా చేస్తారు. మా టీం చాలా క్లోజ్ యూనిట్. మేము అందరం ఒకరికొకరు సపోర్ట్ చేస్తాము. అసలు చాలా మంచి క్లోజ్ యూనిట్. సో కెప్టెన్ అండ్ కోచ్, కొత్త కోచ్ కూడా చాలా బాగా. అక్కడ పిచ్ కండిషన్స్ ఇక్కడ పిచ్ కండిషన్స్ కి వేరియేషన్ ఎలా ఉంది? అక్కడ మాది ఫ్లాట్ ఉంటుందండి. ఫాస్ట్ బౌన్స్, ఫాస్ట్ అంటే మరీ అంత ఫాస్ట్ కాదు, మంచి గుడ్ నేచర్ పేస్ ఉంటుంది. సీమర్స్ కోసం కన్జ్యూసివ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ బాల్ అంత బౌన్స్ కాదు, నేను స్పిన్నర్స్కి హెల్ప్ చేస్తుంది ఆబ్వియస్లీ ఇక్కడ. ఓకే, ఇప్పుడు వెటరీ వారసుడిగా మిమ్మల్ని అనుకుంటున్నారు, దానిపై మీ కామెంట్? అతను చాలా గ్రేట్ ప్లేయర్ అండి. అతనితో నేను కంపేర్ చేసుకుని నేను అసలు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, ఇంకా అతను 100+ ఆడాడు. సో గ్రేట్ ప్లేయర్. కానీ ఆపర్చునిటీ దొరికితే అతను చేసిన దీంట్లో లాగా అతను చేసే ప్రాసెసెస్ సేమ్ ఎమ్యులేట్ చేసి హోప్ఫుల్లీ అతనిలాగా వికెట్ తీయాలని హోప్ చేస్తాను. ఎన్ని రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చారు? హైదరాబాద్ మీకు ఎలా అనిపించింది? నేను రీసెంట్లీ వచ్చానండి. యాక్చువల్లీ మేలో వచ్చి మా ఫ్యామిలీని కలిశాను. సో ఇట్స్ షార్ట్ టర్న్ ఓవర్ మళ్ళీ వచ్చాను. కానీ లైఫ్ ఫస్ట్ టైం హోటల్లో ఉంటున్నాను హైదరాబాద్లో వచ్చి. హైదరాబాద్ బిర్యానీపై మీ కామెంట్? ఇష్టం, కానీ ఈసారి ఇంకా తినలేదు. హోప్ఫుల్లీ ఇవాళ రాత్రి. తెలుగు మూవీస్ చూస్తారా? చాలా. మీకు నచ్చిన హీరో? రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది న్యూజిలాండ్ ప్లేయర్ తరుణ్ మనతో విశేషాలు. కెమెరామెన్ బాలుతో పృథ్వీ, టీ న్యూస్.